యేసు ప్రభు వారికి జవాబిస్తూ ఉన్నాడు వాక్యానుసారంగా. ఏమనంటే, ఆరాధన చేసేటప్పుడు ఏముండాలని చెప్పిన ఉదయం మీకు పూర్ణ ఆత్మతోని, పూర్ణ బలముతోని, నీకున్న పూర్ణ శక్తితోని నీ దేవుణ్ణి నీవు ఏం చేయాలి? ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతవరకు ఆరాధనలోని మీకున్నటువంటి పూర్ణ శక్తిని ఉపయోగించాలి? ఎంతమంది ఆరాధనలోని మీకు మీరు దేవుడికి సమర్పించుకొని, ఈ ఆరాధన నేను పరిశుద్ధుడైన దేవుడికి చేస్తా ఉన్నాను, నా పరిశుద్ధుడైన దేవుణ్ణి గణపరచడం ద్వారా, ఆయన ఆరాధించడం ద్వారా నా స్థితి తప్పక మారుతారని చేశారు. ఇక్కడ ఆరాధన అంటే అయ్యగారు నిలబడతారు, లేకపోతే నవది బ్రదర్ వస్తారు, అయ్యగారు చక్కగా మంచి 2 పాటలు పాడతారు, తమ్ముడు చక్కగా కాన్ ప్లే చేస్తారు, ఫ్యాట్ ప్లే చేస్తారు అనుకుంటే మాత్రం తప్పే. మేము ఫ్యాన్ కోసం, ఆ కీబోర్డ్ కోసం, లేక ఆ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కోసం ఆరాధన చేయట్లేదు. పరిశుద్ధులైన దేవుని యొక్క పాదాల చెంతకు మనం చేసే సంఘపక్షంగా మనం చేపడుతున్న ప్రార్థనలో, మనం చేస్తున్న ఆరాధన ఆయనకు అంగీకారయుతములుగా ఉండాలని చెప్పి మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు కొంతమందిలో కొన్ని మార్పులు కనబడుతూ ఉంటాయి. ఏ మార్పులు అంటే, ఎప్పుడు ఇబ్బందుల్లో కొంతమందికి ఆరాధనలో వస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. అటువంటి స్థితి ఏమంటే తప్పక మనం మార్చుకోవాలి. అయితే దేవుడు అంటాడు, యెరూషలేము పట్టణం నుంచి యెరికోకు దిగి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి దొంగల చేతికి చిక్కబడి, కొట్టబడి, దోచుకొనబడి, గుర్తుపెట్టుకోండి, చిక్కబడ్డాడు. చిక్కబడిన తర్వాత ఏం చేశారంటే, వాళ్ళు వస్త్రములతో సైతము దోచుకున్నారు. తన మీద ఉన్నటువంటి బట్టలను కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు. అంత మాత్రం దిగంబరిగా మాత్రమే వదిలిపెట్టలేదు, అన్నింటినీ కూడా దోచుకొని దొంగల చేతికి ఒంటరిగా అప్పచెప్పబడి, దొంగల చేతిలో చాలాసేపు నేను అనుకుంటాను ఆయన దగ్గర కోల్పోవడం ఇష్టం లేక పెద్ద యుద్ధమే చేసి ఉంటాడు. కాబట్టి వాళ్ళు కొట్టి కొన ఊపిరితో వదిలేసి వెళ్ళిపోయిన ఆయన్ని ఒక రోడ్డు పక్కన, త్రోవ పక్కన మట్టిలో, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నటువంటి, ఆ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు, కానీ ఆ వ్యక్తిని గురించి దేవుడు ఉదయకాలంలో మనతో మాట్లాడాడు. ఆ వ్యక్తి స్థితిలో ఎవరిని కనపడ్డావు, నువ్వేం చేయాలి? యాజకుడు పరిశీలించాడు దేవుడు. మొదటిగా యాజకుడు ఆగాడు, నిలబడ్డాడు, చూశాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత లేవీని దేవుడు పరీక్షించాడు. లేవీలు కూడా ఎవరో కాదు, యాజకులు, లేవీలు ప్రత్యేకపరచబడి వారు, ఈ ప్రపంచంలోనే ప్రత్యేకపరచబడిన వంశాలు వాళ్ళని. దేవుడిని ఆరాధించిన కొరకు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించిన కొరకు దేవుడిని వారిని ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాక్యం తెలుసు కానీ వాక్య ప్రకారం వాళ్ళు బ్రతకట్లేదు. ఎవరు ఆడడం? నోరుందండి చెప్పండి, ఎవరు ఆడడం? లేవీలు, యాజకులు బ్రతకలేదు. అక్కడ వాక్యం తెలిస్తే గొప్ప కాదు, వాక్య ప్రకారం జీవించిదిగో నేను జీవిస్తున్నాడు, ప్రభుకి మహిమ దేవాలన్నట్లుగా బ్రతకటంలోనే సార్థకత ఉంది క్రైస్తవ జీవితానికి. తెలుసుకోవడం మంచిది, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఏ మాట తెలుసా? దేవుని మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాజకులకు, లేవీలకు వాక్యం తెలుసు కానీ వాక్య ప్రకారం నడిచేంత మంచి మనసు మాత్రం లేదు. కొన్న ప్రాణంతో రక్తపు మడుగులో సహాయం కోసం కేకలు వేసుకోలేక, దేవుడు ఎదురు చూస్తున్న వాడిని ఆదరించలేక వారి పనులు వారు వెళ్ళిపోయినప్పుడు అంటరాని వాడిగా పిలువబడుతున్న ఒక వ్యక్తి దాని దగ్గరకు వచ్చి, సమరయులు అంటే మనం ఎవరో తెలుసు, అయ్యా మేము మీతో సాంగత్యం చేయ కదా, ఈ బావి దగ్గర నీకేం పని? మండుటలో యేసు ప్రభు నడుచుకుంటా ఒక బావి దగ్గరికి వెళ్ళిపోయారు కదా. ఆ బావి దగ్గర ఎవరున్నారు చెప్పండి? పాపములో బ్రతుకుతున్నటువంటి ఒక సమరయ స్త్రీ ఉంది. తన శరీరాన్ని లేక తన జీవితాన్ని పాడు చేసుకుని, నాశనం చేసుకుని బ్రతుకుతున్న ఒక తల్లి కనపడింది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి దీనంగా యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు తెలుసా? అమ్మా, నాకు దానికి నీళ్ళు ఇస్తామని అడిగారు. అయ్యా మీరు ఎవరు అసలు? మీరు యోధులు కదా, మా యొక్క సమరంతో మీరు సాంగత్యం చేయరు కదా, మీరు మాతో మాట్లాడరు కదా, మాతో స్నేహాన్ని, ఫ్రెండ్షిప్ ఒప్పుకోరు కదా, మేము రిజల్టెడ్ పీస్ కదయ్యా, మేము వెలువడిపోయినటువంటి వంశం మాది కదా, జాతి మాది కదా. అలాంటిది నీవు నా బావి దగ్గరకు వచ్చి, మా యాకోబు మా పితరుడైన తప్పించినటువంటి మా పితరుడు బావి దగ్గరకు వచ్చి దానికి నీళ్ళు మనం అడుగుతున్నావు. నిజంగా అడుగుతున్నావా? అక్కడ అర్థం కాలేదా? సమరయులు అంటే ఎవరు? సమరయులు ఎవరు? కులం తక్కువ, జాతి తక్కువ అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది సమరయుల యొక్క జాతి ఒకప్పుడు
దేవుడు అందరూ ఐశ్వర్యవంతులే. ఏ జాతి తక్కువ జాతి కాదు, ఏ జాతి దిగువ జాతి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన క్రైస్తవ రక్తమందు కడగబడిన ప్రతి వ్యక్తి కూడా రారాజైన దేవుని బిడ్డలుగానే పిలువబడతారే తప్ప అనగానే వంశం అయితే మంది కాదు. కానీ వెలివేయబడినటువంటి, అణిచివేయబడుతున్నటువంటి వంశములో పుట్టినటువంటి వాడి కొందరు మంచి మనసు త్రోవ పక్కన రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చూసి తన దగ్గర ఉన్నటువంటి నూనెనిచ్చి, తన దగ్గర ఉన్న ద్రాక్షరసం ఇచ్చి, తన గాయాలు కట్టి, తన వెళ్తున్న పనిని పక్కన పెట్టుకుని కొంతసేపు పోస్ట్పోన్ చేసుకొని, మన భాషలో చెప్పాలంటే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాంటిది, ఒక హాస్పిటల్ లాంటి దాంట్లోకి తీసుకుని వెళ్ళి, అయ్యా నేను ఎంత ఖర్చు అయినా పర్లేదు, నేను బ్రతికించండి, నేను మళ్ళా తిరిగి వస్తానని, ఎక్కువైతే మాత్రమే డబ్బులు మీకు ఇస్తానని చెప్పి ఓ దేనారం అనగా కొన్ని దేనారాలు అక్కడ ఖర్చు చేసి మళ్ళా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆయన యోగక్షేమాలు చూసి ప్రభు దృష్టిలో మంచివారిగా పిలువబడ్డాడు. అందుకే సమరయులందరి పేరు మంచి సమరయుడు వేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈనాడు దేవుడు అదే విధంగా అడుగుతూ ఉన్నాడు, వాక్యం తెలియటం గొప్ప కాదు, వాక్య ప్రకారం జీవించడంలోనే గొప్పతనం ఉంది. తెలుసుకోవడం మంచిదే, కానీ తెలుసుకునే బ్రతకలేకపోవడం చాలా పెద్ద గుర్తుపెట్టుకోండి. అక్కడ యాజకులు లేవీయులనే దేవుడు సమర్థించలేదు, ఈనాడు మనమే పట్టి వాళ్ళము. అవునా? సమరయుడు మాత్రం వాక్యం తెలుసలేదు, మరి నాకు తెలియదు. ఆ ఆపదలో ఉన్న వ్యక్తికి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న ధర్మశాస్త్రంలో ఆజ్ఞలో ఒకటైనా ఆయన గైకొన్నాడు, ఆ ప్రకారం జీవించాడు. అందుకే దేవుడు మంచి సమరయుడిగా పేరు పెట్టాడు. ఈనాడు మంచి సమరయుడిగా మన బ్రతుకులో మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్న దేవుడు అంటాడు, నేను నిన్ను విడిచిపెట్టను. అందరూ ఒకవేళ నీ తోబుట్టులు, నీ కన్నవారు, నీ ఇంటి వారు, నీ బంధువులు నిన్ను వెలివేసే పరిస్థితుల మధ్య వెళ్తా ఉన్నా, నా దైవ గ్రంథం చెబుతా ఉంది, అది కొత్త ఏమి కాదు, అది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినటువంటి తీరేం కాదు మనుషులకి. ఆది నుంచి ఒకసారి నువ్వు గ్రంథాన్ని పరిశీలన చేయి. అనేక మంది కుటుంబాల్లో వెలివేయబడ్డ వ్యక్తులు ఉన్నారు. తల్లిదండ్రులు ప్రేమ అందుకోలేక బ్రతుకుతున్న నా బిడ్డలందరూ ఉన్నారు. ఊరు వెలివేసిన బిడ్డలు ఉన్నారు. కొన్ని రాజ్యాలు సైతం రెస్ట్రిక్టెడ్ పీసులుగా నా ప్రజలను వెలివేసిన జనాంగాలు రాజ్యాలునే ఉన్నాయి. ఆయన నేను వారిని అయితే విడిచిపెట్టలేదు. ఇప్పుడు నీకు ఏదో పెద్ద జరుగుతున్నట్లు నువ్వు కలవరపడుతూ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేద నా యేసయ్యా. నువ్వు నాలో ఉన్నావో నాకు దిగులేలా. ఆయన నీలో లేకపోతే నువ్వు దిగులు పడాలి, ఆయన నీలో లేకపోతే నువ్వు భయపడాలి. ఆయన నీ హృదయంలో ఒకవేళ స్థలము చోటు ఆయనకి దక్కని విధముగా ఒకవేళ నీ జీవిత తీరుతలు భయపడాలి. ఈ లోకం అంతా నేను మళ్ళీ చెప్తాను, నీ బంధువులు, నీ స్నేహితులు, ప్రపంచం అందరూ నీ పక్కకు వచ్చి నిలబడ్డా, ఒక్క దేవుడు మాత్రం నీ హృదయంలో లేకపోతే ఎంతమంది నిలబడి వాళ్ళు కేకలేసి అది చేస్తాను ఇది చేస్తానన్న అన్నీ కూడా నిర్వినియోగం చేయగల దేవుడు మన దేవుడు. మన దేవుడు ఒక్కడ అనుంటే చాలు, మన దేవుడు ఒక్కడ అనుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీ అన్న వాళ్ళు వచ్చి నీ ఆపత్కాలం నిలబడతారేమో అని చెప్పి నువ్వు ఆశిస్తున్నావేమో. నా దేవుడు అన్నాడు, నేను తప్ప ఆపత్కాలం ముందు నమ్మదగిన సహాయకుడు లేడు. యెరూషలేము చాలా ఉన్నతమైన పట్టణం అండి, కానీ ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు. ఆయన ధైర్యం ఏంటో నాకు తెలియదు. మరి దేవుడే ఉన్నాడని ధైర్యంతో వెళ్తున్నాడేమో, ఎరుపుకి దిగి వెళ్తూ ఉన్నాడు. ఏ స్థితుల మధ్య వెళ్ళాల్సి వచ్చిందో మనకు వాస్తవం తెలియదు. కానీ ప్రభు చెప్పింది ఏంటో తెలుసా, ఎవరు ఆదరించకపోయినా ఒక మంచి సమరయుడిని ఏర్పాటు చేసుకొని గాయాలు కట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నేను కాపాదాన్నిచ్చి నా కుమారుని నేను కాపాడుకున్నానని చెప్పి నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అంత సహాయం చేసే దేవుడు ఈ రాత్రి నీకు చేయడా? చేస్తాడా? చేస్తాడు. కానీ ఎప్పుడు చేస్తాడో చెప్తారు వినండి. ఆరాధనకై సిద్ధపడాలి. మనం ఆరాధన చేయడానికి కూడా సిద్ధపడాలి. గుర్తుంది ఎవరికైనా? ఆరాధన చేయడానికి ఎందుకు సిద్ధపడాలి? నేను అనుకుంటాను, యెరూషలేము ప్రాంతంలో ఉన్నప్పుడు ఈయన కూడా ప్రాంతంలో పాల్గొని ఉండేవాడేమో. దిగి వెళ్తున్న వ్యక్తి కూడా, ఆ దిగి వెళ్తున్న వ్యక్తికి దేవుని యొక్క కనికరం ఏంటో తెలుసుండేది అనుకుంటాను. ఒకప్పుడు దేవుడితోనే బ్రతికాడు. దేవుని యొక్క మహాపట్టణంలో దేవుడు ఆశ్రయించబడ్డ పట్టణంలో ఉన్నాడు. ఏదో ఒక పని మీద వెళ్ళిపోతూ ఉన్న టైంలో దొంగల చేతికి చిక్కబడ్డాడు, కొట్టబడ్డాడు, అన్నీ కోల్పోయాడు. కానీ చివర తన ప్రాణంతో మాత్రమే, ఆ ప్రాణం ఎవరు అనుకున్నారు? ఆ ప్రాణం చెప్పాలి, ఎవరు ఆ ప్రాణము? ఈ లోకంలో అన్నింటినీ దోచుకోవచ్చు, కానీ దొంగలు వచ్చి ఈ ప్రాణాన్ని దోచుకోవాలన్న దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాణము ఏదో మంత్రంగా మంత్రిస్తే పోయేది కాదు. గుర్తుపెట్టుకో, క్రైస్తవుడు అయిన నీవు
నీ ప్రాణము ఏదో 4 మాటలు బయట అంటే వాళ్ళ మాటలు తగిలిపోయేది కాదు. ఈ ప్రాణము ఎవరిది? యెహోవా పెట్టినటువంటి దీపము. ఈ దీపం ఆయన సెలవులేదు, ఏం జరగదు. ఈ దీపానికి ఆయన సెలవులేదు. ఎన్ని రోగాలు వచ్చినా, మరణపు అంచుల దాకా వెళ్ళిపోయినా ఆపత్కాలమైన నమ్మదగిన సహాయకుడు ఆయన చిత్తములు మనం ఉంటే, ఆయనకు మనతో పని ఉంటే తప్పక మనల్ని ఈ భూమి మీద సజీవుడిగానే ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా అని పాడుకున్నాం. ఆపత్కాలమందున సర్వలోకమందున మనుషులు నాకు తోడుగా నిలబడాలంటే అసలు ఆ మనుషుడు ఎవరు నాకు తెలియాలి. అవునా అమ్మ? వినపడుతున్నా? అందరికి అర్థమయ్యేలాగా చాలా టైం ఉంటుంది మనకి. ఎవరైనా వచ్చి నీతో స్నేహం చేయాలంటే నీ పేరు తెలియని వాళ్ళు వచ్చి నీతో మాట్లాడతారా? ఫస్ట్ ఏం చేయాలి? మనం ఆ వ్యక్తుల్ని చెప్పాలి. ఏం చేయాలి? పరిచయం చేసుకోవాలి. అమ్మ నీ పేరేంటి, లేక నీ పేరేంటి అని అడగాలి కదా. అడుగుతాం అలా అడుగుతాం కదా, అడుగుతాం. అలా అడిగిన తర్వాత ఏం చేస్తాం? వాళ్ళ యొక్క ఆలోచనలు మన ఆలోచన శైలి ఒకటైతే మనం ఏం చేస్తాం? వాళ్ళతో పాటు కలిసి మనం ఏం చేస్తామంటే మనకున్న వాళ్ళతో పంచుకుంటాం, మనతో పంచుకొని ముందుకు వెళ్తూ ఉంటాము. అవునా కదా? కానీ నేను ప్రకటిస్తున్న దేవుడి దగ్గరికి అసలు నీ పేరేంటో, ఆయన పేరేంటో తెలియకుండా వచ్చినా నీ పేరు పెట్టి పిలవగలను. నీకు ఇష్టమయ్యా, నీతోనే ఉండాలని ఆశ నాకు ఉంది అంటే ఆ తండ్రి అంటాడు, అసలు దీనికోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి, నీవు ఎప్పుడెప్పుడు వస్తావు ఎదురు చూస్తూ ఉన్నాను. నా పేరు నీకు తెలియకపోవచ్చు, నువ్వు పుట్టక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీ సృష్టికర్త అయిన దేవుడిని నేనే. నీకు రూపుదిద్దిన అరచేతులను చెక్కుకొని ఈ భూమి మీదకి యాంత్రికుడిగా పంపించింది నేనే. ఎందుకు తెలుసా? నా దగ్గర నిత్యత్వాన్ని పొందుకొని ఎన్నడూ ఇంకా మరణమే లేనటువంటి, దుఃఖమే లేనటువంటి, కన్నీళ్ళు లేనటువంటి నా నిత్యత్వంలోనికి నీవు వస్తావని చెప్పి నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను. నీతోనే సాంగత్యం చేయడానికి, స్నేహం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. కానీ ఇప్పుడు ఇష్టపడతానో తెలుసు, ఒక 2 వ్యక్తులు స్నేహం ఎంత దూరం సాగుతుంది అంటే కొన్ని సంవత్సరాల పాటు మానవుడు తర్వాత భేదాభిప్రాయాలు రాకుండా సహజంగా మానవు వచ్చినప్పుడు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలంటారు. కానీ ఈ దేవుడి విషయాల్లో మాత్రం దేవుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు సెలవిచ్చిన మాటకు నీవు బ్రతికితే ఆయన నీతోనే ఉంటాడు. దేవుడు సెలవిచ్చినటువంటి ఆయన ఆజ్ఞ, ఆయన మాట మీరు వెళ్ళిపోతారంటే నా దేవుడు అంటాడు, నా సన్నిధి నీ తోడుగా రాదు. ఎందుకు రాదు తెలుసా? నువ్వు నా మాట వినట్లేదు, నాకు లోపలి బ్రతకట్లేదు. నీకంటే మహాగణుడైన దేవుడు నేను నన్ను నేనుగా తగ్గించుకొని నేను బ్రతికించడానికి లోకంలోకి దిగి వచ్చి నీతో స్నేహం చేయడానికి నేను ఇష్టపడితే ఈ నరుల మాట, ఈ లోకంలో మనుషుల మాట, ఈ లోకమైన శాస్త్రం అని చెప్పి నువ్వు ముందుకు వెళ్ళిపోతావంటే నేను నీతో నడవను. నువ్వు నాతో నడవాలంటే నువ్వు నా మాట మాత్రమే వినాలంటాడు ఆ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేశాడు ఒక భక్తుడు. అలా చేయటమే కాదు, ఆ భక్తుడు ఇంకొక మంచి పని కూడా చేశాడు. అలా సమరిస్తున్న అలాగే గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నటువంటి ఈ రాజు ఏం చేశాడంటే తన తండ్రి తన ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడైనటువంటి వాడిగా ఉండి దేవుడు ఆ రాజ్యాన్ని పరిపాలించే గొప్ప కృప తన తండ్రికి ఇచ్చినప్పుడు తన తండ్రి దేవాతి దేవుడైనటువంటి యెహోవా యొక్క ఆజ్ఞను మీరి ఇష్టం వచ్చినట్లుగా దేవతా స్తంభములను కట్టించి యెహోవా దేవుడికి విరోధముగా పాపము చేసి నాశనం అయిపోయిన వాడు తన తండ్రి. ఆ తండ్రి పేరు ఏంటంటే నేను చెప్పుకున్న తర్వాత ఆ తండ్రి కడుపును పుట్టిన కొడుకేమో ఆ తండ్రి చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు. తండ్రికేమో భక్తి లేదు, కొడుకుకు మాత్రం దేవుడు
భక్తి నేర్పించాడు. తల్లి బ్రతికే ఉంది. తల్లి పేరు అభియ. తండ్రి చనిపోయాడు, తండ్రి సమాధించబడ్డాడు. తండ్రి తర్వాత అతి చిన్న వయసులో రాజ్యాన్ని పరిపాలించే గొప్ప కృపను, యోగ్యతను దేవుడు తనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు కుమారుడు ఏం చేశాడో తెలుసా? ఫస్ట్ తన రాజ్యాధికారాన్ని చేపట్టడంతోనే ఏదైతే నా దేవుడితో నాకు స్నేహానికి అడ్డుగా ఉన్నాయో, నా దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడకుండా అడ్డుపడుతూ ఉన్నాయో, అడ్డుకోవాలన్నింటినీ కూడా తొలగించుకోవాలని చెప్పి ఒక మంచి ప్రణాళికను రూపుదిద్దాడు. ఆ రాజు పేరు ఏమనుకున్నారో మీ అందరు గ్రహించుంటారు కొంతమంది ఇప్పటికీ. ఆ రాజు పేరు హిజ్కియా. అంతేనా? రాజు పేరు చెప్పటమ్మా. హిజ్కియా తెలుసా? ఏం చేశాడు హిజ్కియా? దేవుణ్ణి ఆరాధించడానికి ముందుగా రూట్ అంతా క్లియర్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు అమ్మ ఆరాధన చేయండి అంటే, అయ్యగారు ఆరాధనలో ఎక్కువసేపు నిలబడలేము అయ్యగారు, నీకు ప్రాబ్లం ఉంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. కానీ నిలబడే ఓపికతో కూడా నిలబడలేకపోతున్నామంటే దేవుడు ఖచ్చితంగా ఒక రోజు ఎక్కడితో పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నిన్ను ఆరాధించాలని చెప్పినటువంటి ఆజ్ఞ నువ్వు ఏం చేసావు? సేవకుడు బల్యాన్ని నిలబెడతాడంటే నిలబెట్టడం. సేవకుడు టైం పాస్ చేసి ఏదో వచ్చిన చెప్పి వెళ్ళిపోతాడంటే, మాకు ఇంకా టైం దొరుకుతాడు, వాడు ఇంకా కొన్ని మీతో పంచుకొని ఈ వారానికి సరిపడి చెప్పేసి వెళ్ళిపోయిన ఆశ నాకు కానీ, నా వెనకాల మార్నింగ్ వచ్చినటువంటి రెడ్డి గారికి కానీ చాలా ఆశ ఉంది ఆయనకి. కానీ పెట్టడానికి వచ్చిన మీలో మాత్రం అయ్యా ఈ రోజే జ్వరం తగ్గింది, లేక నిన్నే జ్వరం తగ్గింది, మొన్నే జ్వరం తగ్గిపోయింది, ఇంకెక్కడ ఓపిక అన్నట్టుగా కూర్చుంటే దేవుడు అడుగుతాడు, నీకు ఎంత శక్తి ఇచ్చాను? నువ్వు గొప్ప విషయం తెలుసా? దేవుడిని ఆరాధించాలనే నీ మనసులో ఆలోచన బలంగా నీకుంటే దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? నీ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. పౌలు, నీకు సిక్నెస్ అవుతుందని నాకు తెలుసు, నీకు బలహీనమని నాకు తెలుసు, నీకు కాళ్ళ ఒక ముళ్ళు ఉంది, అది నిన్ను గుచ్చుతామని నాకు తెలుసు. ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు పౌలు. నువ్వు నన్ను గుచ్చినప్పుడు నేను భరించి ఆ పెయిన్ ఎందుకు పెట్టా తెలుసా? నువ్వు తప్పిపోకూడదు, నా శక్తిని అనుదినకుండా అనుభవించాలని చెప్పి నా ముందు పెట్టాను. ఎందుకంటాను, బాగున్నప్పుడు ఆరాధన చేయడం కంటే ఆరోగ్యంతో ఆరాధన చేసినప్పుడు దేవుడు బలమైనటువంటి కృపనిస్తాడు, శక్తినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని బాగుంటే అందరూ చేస్తారండి, అన్ని బాగుంటే అందరూ చేస్తారు. అన్ని మనకి తేడా ఏముంటుంది? ఇంకా అన్ని బాగున్నప్పుడు ప్రయాణ ఊళ్ళు దాటెళ్తాను. అసలు ఏం బాగినప్పుడు కూడా చర్చికి వచ్చేవాడు నిజమైన క్రైస్తవుడు నా దృష్టిలో. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నాగనివ్వట్లేదే, అవసరమైతే కర్రల మీద వస్తాను. ఎందుకంటే చర్చిలో నా దేవుని సన్నిధి ఉంది, నా దేవుని వాక్కు ఉంది, నా దేవుడు మండుతున్నటువంటి ఆత్మలతో గొప్పగా మమ్మల్ని చేర్చాడు. ఆ మంటలో ఉండకుండా ఒక వారం కూడా ఈ లోకంలో ఉండమని అనుకోవట్లేదని చెప్పి బ్రతికేవాడు నిజమైన క్రైస్తవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు కదా, బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము ఎవరు బలపరిచారండి? ఖచ్చితంగా బలపరుస్తాడు, నిశ్చయంగా బలపరుస్తాడు. తప్పక నా దేవుడు బలపరిచి వాడుకునే గొప్ప దేవుడే. హల్లెలూయా. ఎన్నోసార్లు ప్రజెన్స్ని సేవకుడిని నేను అనుభవించాను. నా వల్ల కాదయ్యా, ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఎలా మాట్లాడి నాకు తెలియదయ్యా. నాకు ఇచ్చిన వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసి మరి నేను నా జర్నీని మళ్ళీ మొదలు పెట్టేవాడిని. దేవుడు తప్పక నన్ను బాగున్నప్పుడు నేను చెప్పినటువంటి వర్తమానాల కంటే, దేవుడు ప్రజెన్స్ అనుభవించిన దానికంటే నేను బాగా లేనప్పుడే నా దేవుడు తన శక్తితో నింపి వాడుకుంది ఎక్కువగా ఉంటుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువా నీ చిత్తం ఏంటని చెప్పాలి. ఇప్పుడు ఆరాధన చేయడానికి సిద్ధపడాలంటే మొదటిగా ఫస్ట్ మన హృదయంలో ఉన్నటువంటి
మన పితరులు ఏమైనా నాటించినటువంటి దేవతా స్తంభములు ఏమైనా ఉంటే వాటిని ఏం చేయాలి? ఎత్తి అవతల పడేసారు. అవతల ఒకళ్ళేమో గిద్దరు వాకులు పడేసారు, కట్టకట్టుకొని తీసుకొని వెళ్ళి కదా, అవునా? వాకులో మోటార్లన్నీ పగలగొట్టి కట్టకట్టి తీసుకొని పడేసారు. అప్పటిదాకా ఆరాధన చేశారు ఇస్రాయేల్ ప్రజలే. దూడమో దేమో చేసుకొని చేస్తే దేవుడు తర్వాత దాన్ని తీసుకెళ్ళి వినాశనం చేసి అసలు దాన్ని రూపే లేకుండా చేశాడు దేవుడు. మరి ఇప్పుడు మనం ఆరాధనకి సిద్ధపడాలంటే నేను చెప్తాను, యథార్థంగా మీరు ఆరాధన చేయడం మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మీరు విడుదల పొందుకుంటారు. అది ఎటువంటి స్థుతికుడికైనా, ఎటువంటి ఆరాధన అయినా, ఎక్కడ మీరు అనుభవించాలన్నా కూడా ఫస్ట్ మిమ్మల్ని మీరు, అందుకే అమ్మ మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి, దేవుడికి మీరు సత్యంగా మీరు అప్పచెప్పుకోనండి, ఏమైనా అవిధేయతలుంటే ఒప్పుకోనండి. ఇలాంటి మన పితరులు నాటినటువంటి విగ్రహాలు, ఏదైనా బలిపీఠములు కానీ ఏమైనటువంటి ఆ విగ్రహార్పితమైన ఏమైనా ఉంటే వెంటనే మనం వాటి అన్నింటి కూడా ఒప్పుకొని విడిచిపెడతారు. సరే విగ్రహాలు పక్కన బట్టి ఇప్పుడు విగ్రహాలు ఏమన్నా క్రైస్తవులకు ఉందాం, ఆ అయ్యగారు ప్రార్థన చేస్తేనే నాకు తగ్గిద్దండి, అమ్మ పెట్టిన ఇదొక విగ్రహం అయినట్టు అనుకుంటాను. ఇది పూజ దేవుడికి వెళ్ళట్లేదు, అయ్యగారికి వచ్చే గంటకి అయ్యగారికి అక్కర్లేదని ఎప్పుడు చెప్తాను, ఓపెన్గా చెప్పుకుంటాను. నన్ను నడిపిస్తున్న వాడు గనుడైన దేవుడు, నన్ను స్వస్థపరిచేవాడు, మిమ్మల్ని స్వస్థపరిచేవాడు కూడా ఆ గనుడైన ప్రభు ఒక్కడ మాత్రమే స్వస్థపరచగలడు. అయ్యగారికి ఫోన్ చేస్తేనే నా మనసులో నెమ్మది ఉంటుందంటే అదొక విగ్రహం. ఇంకా అయ్యగారు పలానా నుండి ఎదురుకొస్తేనే నాకు కలిసి వస్తారు. ఇవన్నీ కూడా ఆరాధన చేసేటప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థంగా దేవుడికి సమర్పించుకుని ప్రార్థన. అయ్యగారు పొలాల ఎదురుకు వచ్చినాయా, మా పనులన్నీ ఆగిపోయినట్టే. అయ్యగారు అమ్మ ఇప్పుడు ఇక్కడ లేవు కానీ ఒకప్పుడు అంట ఉంటే తప్పక వీటండి సజీవుడైన దేవుడికి ఆరాధన చేస్తూ ఉన్నాం. దేవదూతలతో పాటు కలిసి ఆరాధన చేస్తూ ఉన్నాం. పరమంతున్న కోట్ల కొద్ది దూతలు అక్కడ వర్షించేస్తూ ఉన్నాయి. ఈ భూమి మీద నీవు కూడా పరిశుద్ధులుగా తీర్చబడి, పిల్లలైనా, పెద్దవారైనా, వృద్ధులైనా, ఏ వయసులో ఉన్నవారైనా ఆ గరుడైన దేవుడికి పరిశుద్ధమైన దూతలతో పాటు కలిసి వర్షించేస్తూ ఉన్నాం. ఎంత పరిశుద్ధంగా బ్రతకాలి మరి మనం. మాసిపోయిన బట్టలు వేసుకుంటేనే పెళ్ళిళ్ళకి వెళ్ళమే. ఒక వస్త్రం మీద ఒక మచ్చ పడితేనే ఆ వస్త్రం మీద మా వైట్ షర్ట్ మీద మచ్చ ఉందని చెప్పేసి ఫంక్షన్కి వెళ్ళకుండా మా షర్ట్ చేంజ్ చేసుకుని వెళ్తామే. మరి వర్షిప్ జరిగేటప్పుడు, ఆరాధన జరిగేటప్పుడు నువ్వు పరీక్షించుకోనకుండా ఎట్లా పడితే అట్లా ఆరాధన చేస్తారంటే దేవుడు అలా అంగీకరిస్తాడు. దేవుడు అనిపించి కాదు కదా. నా దేవుడు గుండె లోతులో నా బాధ ఆయనకి తెలుసు, గుండె లోతులో నా గర్వము ఆయనకి తెలుసు. గుర్తుపెట్టుకోండి, గుండె లోతులో ఉన్న దేవుని స్థితి ఆయనకి తెలుసు. అదే గుండెలో లోతులో ఉన్నటువంటి నా ఇష్టం, నా జీవితం అన్న స్థితి కూడా ఆయనకి తెలుసు. ఆయన కంటికి ఏది మరిగేది లేదండి. ఇప్పుడు హిజ్కియా తన తండ్రి ఆహాజ్ చేసినటువంటి పనులు చేతిలో మొదటిగా అనుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలో మొదటి వచ్చిన బాగా చూడమండి. హిజ్కియా ఎలా ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలును. వయసు ఎంతండి? 20 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేమును పరిపాలన చేశాడు. ఆ పై అధ్యాయంలో చివరి మాటల్లో తన తండ్రి అయినటువంటి ఆహాజు మరణించిన తరువాత తన కుమారుడైనటువంటి హిజ్కియా పరిపాలన చేయడానికి రాజ్యాధికారాన్ని చేపట్టాడు. హిజ్కియా యొక్క వంశం ఎక్కడో తెలుసా మీకు? ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 వచ్చిన భాగం చదవండి. కొంచెం టైం లేదు కాబట్టి త్వరగా చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 9 వచ్చిన భాగం చదవండి. చదవండి అందరూ తీయడము దయచేసి. ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనుష్యని కనెను. ఇప్పుడు హిజ్కియా ఎవరి కుమారుడు? ఈ 14 తరములు అని చెప్పి గత వారం ఆదివారం నేను చెప్పాను. మత్తయ్య గారి ద్వారా దేవుడు రాయించారు. ఆ మత్తయ్య ప్రవక్త అయిన మత్తయ్య ఆయన సుఖగుప్తదారుడు. ఆయన ట్యాక్స్ వసూలు చేసే జాబులు పెట్టి దేవుడి కోసం ప్రతిష్ఠించబడి 12 మందిలో ఒకరిగా ఏర్పరచబడి బ్రతుకుతున్న వ్యక్తి మత్తయ్య గారు అని చెప్పాను. అదే మత్తయ్య గారు చాలా జాగ్రత్తగా రాశాడు వంశావళిని. 14 తరములు దావీదు యొక్క వంశావళిలో ఒకడైనటువంటి హిజ్కియా జీవితం గురించి రాత్రి మాట్లాడబోతున్నాడు. నా కుమారుడైన హిజ్కియాకు నేను తోడుగా ఉండే కారణం ఏంటో తెలుసా? నా కుమారుడు రాజ్యాధికారం తన చేతికి రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని తన తండ్రి కట్టించిన దేవతా స్తంభం కుప్పకు
కూర్చివేశాడు. ఎవరేమనుకున్నా నాకు పర్లేదు, నా దేవుడికి మాత్రం ఇష్టంగా నేను బ్రతకాలనుకున్నాను. ఎవరు ఎన్ని మాట్లాడినా నాకు పర్లేదు, నేను బ్రతికేది రోషం కన్నా దేవుడి కోసం అంటూ ప్రతిష్ఠించుకున్నాను. దాని ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది. మీకు లాస్ట్ దాకా వినండి, నేను చెప్తాను. ఇప్పుడు కింద మాట చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ వచ్చిన భాగం. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరులకు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతని ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపింపి తూర్పుగా ఉన్న రాజవీధుల్లో వారిని సమకూర్చి. ఉదయం కూడా మేము మాట్లాడాను ఏమనంటే యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మందిరపు తలుపులన్నింటినీ ఏం చేశాడు? హిజ్కియా ద్వారా తెరిపించాడు. ఇప్పుడు హిజ్కియా ద్వారా తెరిపించినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ సేవ ఎవరైతే క్రమంగా చేయాలో, అమ్మా వినండి, యాజకులు పని ఏదైతే ఉంటే ఆ యాజకులకు అప్పచెప్పాడు. లేవీయులుగా ప్రతిష్ఠించబడిన గోత్రంలో ఉన్న వారి పనులన్నీ లేవీయులకు అప్పచెప్పాడు. లేవీయుల పనులు యాజకులకి, యాజకుల పనులు లేవీయులకి అయితే చెప్పట్లేదు. ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చిందంటే, తన తండ్రి చేసినవన్నీ కూడా దేవుని మందిరంలోకి హేయమైన వస్తువులు తీసుకొచ్చి పెట్టాడు. ఎవరు చెప్పండి? ఎప్పుడైనా మీరు ఇచ్చారా దేవుడి మందిరంలో హేయమైన వస్తువుల్ని? అలవాటు ఉందా మనకి? బైబిల్ తప్ప ఏం పట్టుకురా మేము. అసలు బైబిల్ కూడా అప్పుడప్పుడు మాకు భయం అంటారు. హేయమైన వస్తువులు ఎప్పుడు పట్టుకురాలేదు మందిరంలోకి. ఏం జరగలేదు ఈ మందిరంలో. నేను అంటాను, మందిరంలో ఉండి కాని మాట ఒక మాట నీ నోటుకుంటూ పలికిన దేవుడికి అది గొప్పని తెప్పించమని గుర్తుపెట్టుకోండి. వస్తువులు అంటే కంటికి కనబడే వాటిని ఇలా మోసుకుంటూ వచ్చే వస్తువులు అనుకోవద్దు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా లెక్కలోకి వస్తుంది. ఆ లెక్కని క్లియర్ చేయడానికి నా దేవుడి రాత్రి ఉజ్జీవ కూటాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని తప్పకుండా మార్చబడ్డప్పుడు నిజంగా నీ ఆత్మను దేవుడు ఉజ్జీవింప చేస్తాడు. నీ కుటుంబాన్ని కూడా వర్తించగలిగే కృపలోకి నడిపిస్తాడు. ఇప్పుడు కంటికి కనపడే వాటిని తన తండ్రి పెట్టినప్పుడు మనుషుల కోసం ఆ పని చేయట్లేదండి. మనుషుల మెప్పు కోసం అయితే మా తండ్రి చాలా గొప్పవాడు, మా తండ్రి మంచి పని చేశాడని అదే దేవతా స్తంభాలు ఉంచి బలిపెట్టిన అక్కడే ఉంచి దేవునికి బదులుగా ఆ దేవతలకి పూజ చేయవలసిన అవకాశం కూడా హిజ్కియాకు ఉంది. కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న మార్గం ఏదో తెలుసా? సజీవుడైన దేవుడికి లోపడి బ్రతుకుదామని తీర్మానం చేసుకున్నాడు. తలుపులు తెరిపించాడు, యాజకులను పిలిచాడు, లేవీయులను పిలిచాడు. ఇప్పుడు కింద వచ్చిన చదవండి ఒకసారి. వారికి రాగం ఆజ్ఞాపించాను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నిషిద్ధ వస్తువులను బయటికి తీసుకొని పోరుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరంలో ప్రతిష్ఠించినటువంటి హేయమైన ప్రతి వస్తువును కూడా మీరు తీసుకుని బయటకు తీసుకొని వెళ్ళిపోవడం. వాటిని ఎక్కడికి వెళ్ళిపోవాలంట? మన మాటలకు అర్థమవుతున్నాయండి. మిమ్మల్ని మీరు మొదటిగా ఏం చేయాలని ఆరాధన చేస్తున్నామంటే అందరితో పాటు కలిసి పాటలు పెట్టి చప్పట్లు కొడితే ఆరాధనలో పని జరగదు. గుర్తుపెట్టుకో, చప్పట్లు కొట్టాలి, పాటలు పాడాలి. కానీ అన్నిటికంటే ముందుగా నేను ఏం చేయాలో తెలుసా? నన్ను నేను ప్రతిష్ఠించుకొని దేవుడికి అప్పచెప్పుకొని, పరిశుద్ధులైన దేవుడికి అప్పచెప్పుకొని, ఆ పరిశుద్ధులైన దేవుడి పాదాల చెంతకు వస్తున్నటువంటి నేను మొదటిగా నన్ను నేను పరీక్షించుకోవాలి, నన్ను నేను ఆయనకు అప్పచెప్పుకోవాలి. ఆ తర్వాత మందిరములో కనబడుతున్న హేయమైన వస్తువును తీసుకొని బయటికి పారవేసే పని చేయాలి. నన్ను నేను ప్రతిష్ఠించుకోకుండా చేద్దామంటే పని అయితే జరగదు. ఒకవేళ పని జరిగినా పరిపూర్ణం కాదు. గుర్తుపెట్టుకోండి, పని జరుగుతున్నది పరిపూర్ణం అయితే కాదు. ఎవరిని పిలిచాడో, లేవీయుల్ని పిలిచాడో, ఆ పని వారికి అప్పచెప్పారో ఆ పని ప్రకారం వారు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అదే పని దేవుడిని చేయమంటున్నాడు. దేవుడికి హేయమైనటువంటి ఆలోచనలు కానీ, క్రియలు కానీ, తలంపులు కానీ, ఉద్దేశాలు కానీ, నడవడిక కానీ చేయవసరంలా. ఆలోచన వచ్చిందా? వస్తే ఇప్పుడే ఇక్కడే ఎవరికి చెప్పొద్దు. నువ్వు దేవుడికి విరోధంగా చేసావు కాబట్టి ఆ దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచి పెట్టాలి. ఒకవేళ విడిచిపెట్టడం మోసుకొని వెళ్తారంటే వడిలో నిప్పులు పోస్తే కాలకుండా ఉండునా,
పాపం వల్ల వచ్చే జీవితము మరణము, పాపము దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపము పరిపక్వమై మరణాన్ని ఏం చేసింది? దారి తీసింది. మరణాన్ని అది డెలివర్ చేసింది కదా. మరి ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞాతిక్రమమే పాపము. అందుకు భక్తుడు రాశాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపానికి జీతం మరణము. ఆజ్ఞాతిక్రమమే తప్పించబడబోతున్నాడు ఈ కుమారుడు. యథార్థంగా దేవుడి మాట వింటు కొరకు ఎవరేమనుకున్న పర్లా, మనం ఏమనుకున్న పర్లేదు, నా పెద్దలు ఏమనుకున్న పర్లా, రాజ్య సంబంధాలు ఏమనుకున్న పర్లా, లేవిలి నోటి నేను లేవిలికి అప్పచెప్పాలి. తండ్రి అయితే చనిపోయిన తర్వాత దేవుడికి బాధ్యతను అప్పచెప్పింది ఏది తెలుసా? ఈ సంఘంలో కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పచెప్తూ ఉంటాం. ఇక సంఘపతి గారికి మాకు తప్పదనుకోండి, వీళ్ళు ఎప్పుడు కల్టివేట్ చేయడం కొంతమందికి. కానీ బాధ్యత తీసుకునే అవసరం ఎందుకు వస్తుందో తెలుసా మనకి? అది మీరు అనుకుంటే వచ్చింది కాదు, మీరు అనుకుంటే పోయేది కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసిన చిన్నారులో వాళ్ళు స్వతహాగా వచ్చి ప్లే చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు. నా దేవుడు ఈనాడు ప్రణాళిక చేసి కూర్చోబెట్టి వారి ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడు అని చెప్పి నేను అంటాను. మీరు పిలిస్తే మీ పిల్లల మధ్యలోకి వచ్చి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలండి. మీరు పిలిస్తే మీ పిల్లలు అన్ని పనులు కూడా మీకు నచ్చిన చేయాలని గ్యారంటీ అయితే ఈ లోకంలో అస్సలు లేదు కదా. మీరు పిలిస్తే వచ్చి రాత్రి ఉద్యోగ ప్రాంతంలో వచ్చి కూర్చున్నారనుకుంటున్నాను. ఈ అయ్యగారు పిలిస్తే వాళ్ళు దేవుడు ప్రణాళికలో మీరు ఉన్నారు కాబట్టి వచ్చి కూర్చున్నారు. కానీ దేవుడు ఒక గొప్ప అద్భుతమైన అంశం ద్వారా మీతో మాట్లాడి మీలో ఉన్న వాటిని సరిచేసి ఒక గొప్ప విడుదల ఆశ్చర్యమైన కార్యములను సంఘం ద్వారా దేవుడు అయితే ఈ రాత్రి జరిగించబోతూ ఉన్నాడు. అందుని వెంటనే ఓపిక కలిగి కూర్చోడానికి దేవుడు మీకు ఆ శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఇచ్చి మాట ఇచ్చి తప్పే దేవుడు అయితే కాదు నా దేవుడు. మన పితరులు ద్రోహులే మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుచులు నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసములు పెడముఖం పెట్టుకొని దాన్ని ఆలక్ష్యం చేసి, మరియు వారు మంటపముల యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలము నుండి ఇశ్రాయేలు దేవునికి దూపంగా ఇంకా దహనబడ తిప్పకయు ఉండదు. ఏం చేస్తున్నారు చెప్పండి? కొన్ని ప్రాంతాల్లో మందిరాలు చూసినప్పుడు అందుకే నాకు బాధండి. దేవుని మందిరం ఎల్లప్పుడూ దేవుడికి అక్కడ మండుతున్నటువంటి ప్రార్థన ఏముండాలి? ప్రార్థన మండలిక ప్రార్థన ఎల్లప్పుడూ అది మండుతూనే ఉండాలి. ఎక్కడ? మందిరాల్లో. అది ఆర్పివేయడానికి అపవాది అనేకమైన ప్రేరేపణలు ఇస్తూ ఉంటాడు. అనేక మంది అనేక రకాలుగా దాంట్లో ప్రేరేపించలే ఉంటారు. కానీ సేవకులుగా మా బాధ్యత ఏంటంటే అది ఆరిపోకుండా అవసరమైతే ఈ దేవుడు ఇచ్చిన ఈ ప్రాణాన్ని దానికోసం ఖర్చు చేసేంత తెగింపు భక్తి కలిగి మేము జీవించాలి. అంటే తెగింపు భక్తిలోకి మేము కూడా మిమ్మల్ని నడిపించాలి. సేవకుడు ఒక్కడే కాదు. అందుకే కొన్ని ప్రాంతాల్లో మందిరాలు చాలా పెద్దవి ఉంటాయి. సేవ జరగకుండా మూసివేసి ఉన్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. మాకు ఇచ్చిన చిన్న మందిరంలోనే మేము యథార్థంగా ప్రార్థన చేసి ఇంత పెద్ద మందిరాన్ని కట్టించాం. మేము ఈ సీలింగ్ చేయాలి, పైగా రూఫ్ వేసుకున్నప్పుడు ఎన్ని కష్టపడ్డాము ఇప్పుడు మాకు తెలుసు. మంచి మందిరం ఇచ్చావు కానీ ఇక్కడ మంచి వాళ్ళ ఇంటికి నడిపించలేదు ప్రభుత్వం. అందుకే లక్ష్మణగూడలో చిన్న షెడ్ అయినా ఆ షెడ్ దేవుడి పేరున ప్రతిష్ఠించింది కాబట్టి ఒక్కడే ఇలా ఆరాధన చేస్తూ ఉంటే నీకు ఏ ఇబ్బంది లేదు, నేను కూడా వస్తానని చెప్పి నా స్వప్రయోజనాన్ని కోరుకోక మినిస్ట్రీ యొక్క రూల్స్ని అంగీకరించక నేను దేవుడికి లెక్కప్పు చెప్పాను కాబట్టి అక్కడ కొద్ది కాలం పరిచర్య చేయడానికి మాత్రమే నేను వెళ్ళని చెప్పాను. నా వారంతో ఒకటే, ఒక్కడు రక్షింపబడ్డా దేవుడికి స్తోత్రం. అసలు రక్షింపబడకపోయినా నా బాధ్యత ఏంటో నేను నెరవేర్చాలిగా, లెక్కప్పు చెప్పాలిగా. వినుటి వల్ల విశ్వాసము. ఈ రోజు మారకపోవచ్చు, ఏదో ఒక రోజు తర్వాత విన్న వాక్యము తప్పక మీరు అంగీకరించవలసింది. ఎప్పుడో దేవసాయమయ్య గారు జరిగినటువంటి విత్తనాల్లో ఇవన్నీ ఫలించి ఇక్కడ అభివృద్ధిలోకి వస్తున్నాయంటే కారణం వినోదయ్య గారు ఇప్పటికిప్పుడు బోధ చెప్తే మీరు మారిన వ్యక్తులు కాదు. చాలామంది ఆనాడు
మీకు ఒక ఆత్మీయ విశ్వాసం అనే బీజాన్ని దేవుడు ఆ సేవకుడు ద్వారా వేయమట్టి ఈ రోజున ఫలభరితమైన కుటుంబాలకు వర్ధిల్లగలిగే యోగ్యత దేవుడు మీకు అనుగ్రహించాడు. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థంగా పోదు. ఇప్పుడు ఈజీగా చేస్తున్న ప్రయాస కూడా వ్యర్థంగా పోదండి. ఏ ప్రయత్నం తెలుసా? దేవతా స్తంభాలు పడగొట్టడానికి, లేవికి అప్పచెప్పడానికి, మందిరంలో బాగుగా కనిపెట్టి ఆ మంటపంలో మూసివేసి దహనబలు అర్పించుకొని ఇవన్నీ కూడా వదిలేశారని చెప్పడం. కానీ ఏం చేయడానికి ఇవన్నింటినీ కూడా క్లియర్ చేయమని చెప్తున్నారంటే నిజమైన దేవుడికి నిజమైన ఆరాధన చేయడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు తన జనాలను అందరినీ. దేన్ని చెప్పండి ఒకసారి? నిజమైన దేవుడికి నిజమైన ఆరాధన చేయడానికి తన జనులందరినీ కూడా సిద్ధపరు. అసలు రాజుగారు చేసే పని అనేది. రాజుగారు ఏం చేయాలి? అఫీషియల్గా తన వాహనం మీద తిరుగుతూ ఏనా మందిరం పడిపోయిందా, ఇంకో మందిరం కట్టిద్దారంటే మాట్లాడాలి కదా. ఈ మందిరం కాకపోతే ఈ మందిరం అంటే తెలిసిన వాడు అయితే మీకు ఏమైనా కావాలంటే నేను చెక్ రాసిస్తే మీ పని చేయించుకొని చెప్పాలి రాజుగారు. గొప్పవాడు కదండి. ఈ రాజుగారు ఏం చేస్తున్నారు? ఆయన తండ్రి దుర్మార్గుడే, ఆయన తండ్రి భక్తిని విడిచి తిరిగిన వాడే, ఆయన తండ్రి దేవుని భయం తెలిసినప్పటికీ దేవుని భయభక్తులు లేకుండా బ్రతికి చచ్చిపోయిన వాడే. అయినప్పటికీ తన వంశమును దావీదు వంశమందు ధన్యుడు పడతాడు కదా. ఆ పుట్ట రాకూడదు ఆ వంశంలో బ్రతుకుతున్న మనము మన తండ్రి ఈ భూలోకానికి రక్షకుడుగా రాబోతూ ఉన్నాడు. ఆయన పిల్లలుగా ఆయన వంశంలో ఉండే ధన్యత మనకి ఇచ్చారు. దాన్ని కాపాడుకోవాలంటే ఆ దేవుడికి నిజమైన ఆరాధన చేయాలి. ఆరాధన ఆ స్థితిని మారుస్తుంది ఖచ్చితంగా అని సత్యాన్ని గుర్తెరిగిన హిజ్కియా మాత్రం ఎక్కడైతే మందిరంలో లోపలనే సరిచెట్టు మొదలు పెట్టాడు, ఎక్కడైతే దహన వల్ల అర్పించుకోవడం తన తండ్రి ద్వారాలను మూసివేపించాడో ఆ ద్వారాలను తెరిచి పనిలో పడ్డాడు. నేను అంటాను, ఈ హిజ్కియాకు దేవుడి మీద నమ్మకం లేకపోతే, దేవుడు అంటే భయం లేకపోతే ఆ తలుపులో అంటుకోవడానికి కూడా యోగ్యుడు కాదు హిజ్కియా. ఆ తలుపులు తెరమని పేరెత్తడానికి కూడా యోగ్యుడు కాదు హిజ్కియా. దేవుడు ప్రణాళికలు ఉన్నాడు కాబట్టి, అద్భుతమైన ప్రణాళిక తన ఎందుకు రూపొందించాడు కాబట్టి, తన తండ్రి పాపం చేస్తున్నప్పుడు ఈ కుమారుని శిక్షించవచ్చు కదా, శిక్షించలేదు దేవుడు. తన తండ్రిని మాత్రమే శిక్షించి తీసుకుని వెళ్ళాడు. నువ్వు పోచెప్పావు, నీ కుమారుని అద్భుతం నేను వాడుకుంటానన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుమారుడు నా కోసం ప్రతిష్ఠించబడిన కుమారుడు వల్ల బ్రతుకుతాడంటూ దేవుడు తీర్మానం చేశాడు ఆ రోజునే. ఈ రోజున మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు కష్టపడుతున్నారో లేదో నాకు తెలియదు. మీరు కష్టపడవలసింది పనుల విషయంలో కాదు, మీరు కష్టపడాల్సింది ప్రాంతంలో చేతు విషయంలో, భక్తి నేర్పించిన విషయంలో పిల్లలకు మీరు కష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కష్టం మీరు పడితే మీరు ధన్యులే. హల్లెలూయా. ఆ కష్టం మీరు పడకపోతే కన్నీటితోనే మరి కొన్ని రోజులు మీరు కొన్ని విత్తనాలు మళ్ళీ మీరు చల్లాల్సి వస్తుంది. ఆ స్థితికి మళ్ళీ రాకముందే మనకి దేవుడు అప్పచెప్పిన పని శక్తి ఉన్నప్పుడే చేయాలి. హిజ్కియా ఇప్పుడు యమన కాలంలో 20వ సంవత్సరం మొదలు పెట్టాడు, 29వ సంవత్సరం ఏర్పడింది. ఇప్పుడు డోర్స్ ఓపెన్ చేశారు. యాజకులు చెప్పిన మాట దానికి పవర్స్ వచ్చాయి. యాజకులని పని చేయడం నా పని చేయాల్సిందే, చేయకపోతే రాజు ఏం చేస్తాడు? శిక్షిస్తాడని భయం వాళ్ళకు. కానీ దేవుడు శిక్షిస్తాడని భయం మాత్రం ఆనాడు యాజకులు కూడా కొంతమందిని కనబడి ప్రతిష్ఠించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతే దేవుడు గద్దిస్తాడా? ఎట్లా గద్దిస్తాడు? నాకు చెప్పండి. నిద్ర వస్తుంది చెప్పండి. గద్దించాడు దేవుడు. దేవుడికి ఇష్టం లేదు అసలు మందిరానికి వచ్చి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటానంటే ఒప్పుకోడు. మందిరానికి వచ్చేది దేనికండి? ప్రార్థన చేసేవాళ్ళండి, యేసయ్య బిడ్డలండి. ఈ మధ్యకాలంలో గొర్రెలండి. ఒకళ్ళు ఏం చేస్తే అందరూ అదే చేస్తారండి. నిద్ర అస్సలు నచ్చు దేవుడికి. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అంత్య దినముల అపాయకరమైన కాలం వస్తుంది, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. అలసరపడి అప్పుడప్పుడు పోతే పర్లా, కంటిన్యూగా పోతేనే దేవుడికి అసలు ఇంటి దగ్గర అన్నీ కూడా పక్కన పెట్టి వచ్చి నువ్వు దేనికోసం అది మరించి నిద్రపోతున్నాడు. అసలు ఇసుక నిద్రపోయాడా? అందరూ తలుపులు తెరిచి ఫస్ట్ వర్షిప్ చేసి నా పితృడైన దావీదు ఏమి రాయించాడో వాటిని తెచ్చి చదివి, ఆ పితృల యొక్క వంశంలో ఒక భక్తుడు ఉంటాడు, ఆశా రాసిన కీర్తనలు ఉంటాయి కొన్ని, వాటిని కూడా తెచ్చి మనసారా నిండు హృదయంతో స్తుతించేంత వరకు హిజ్కియా రెస్ట్ అయితే తీసుకోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా గురి కలిగిన పని చేస్తూ ఉన్నాడు కాబట్టి దానికి అలసట అనిపించట్లేదు. మీరు యథార్థులుగా బ్రతుకుతూ ఉంటే దేవుని కృప మీకు తోడే ఉంటుంది. దేవుని సహాయం మీకు ఆపత్కాలంలో తప్పక మీకు అందిస్తాడు. ఆయన చేతి నుంచి నడిపించుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తాడు. హిజ్కియా చిన్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, కింద మాట చదవండి ఒకసారి. అందుచేత యెహోవా
యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కనులారా చూచినట్లుగా వారికి ఆయన భీతి విస్మయమును నిందకు ఆస్పదముగా చేశాను. కాబట్టి మన తండ్రుల కత్తి చేత పడి మన కుమారులు కుమార్తెల భార్య చెరలోనికి కొనుక్కోబడి ఇవంతా కూడా ఎందుకు జరిగినాయి చెప్పాలి, మీరు ఒప్పుకోవాలి. ఇశ్రాయేలు ఎవరు చెప్పాలి. పాపం చేసే దేవుడు శిక్షించడంటే యేసయ్య ఖచ్చితంగా న్యాయాధిపతి అయిన గొప్ప దేవుడు నా దేవుడు. అయ్యగారు చేసిన వదిలిపెట్ట, విశ్వాసం చేసిన పిల్లలు చేసిన వదిలిపెట్ట, పెద్దలు చేసిన వదిలిపెట్ట. తెలియ చేస్తే క్షమిస్తాడు, తెలిసి చేస్తే కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఎన్ని గదింపులకు లోపడకపోతే తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనంలోకి నెట్టేస్తాడు. అది దేవుడి దగ్గర. కానీ హిజ్కియా పక్షంగా దేవుడు చేస్తున్నాడు కానీ యథార్థంగా ఒప్పుకున్నాయా మన తండ్రులు చేసిన తప్పును బట్టి కత్తివాత వారు హతరైపోయారు. మన పిల్లలు కుమారులు భార్యలు వీళ్ళందరూ కూడా కొనుక్కుపడ్డారు. దీని అంతటికి రీజన్ ఏంటో తెలుసా? మందిరంలో జరగాల్సినటువంటి ఆరాధన సరిగా జరిగించడం మన తండ్రులు. మందిరంలో దేవతా స్తంభంలో పెట్టకూడదని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఈ లోక జనుల ఇష్టం మేరకు వాటిని తీసుకొని వచ్చి పెట్టేశారు. ఆశ్చర్యం అనుభవించేవారుగా మన తండ్రులు బ్రతికారు. మన పరమ తండ్రి చెప్తాడు కదా, నాకు ఇష్టం లేదు తొలగించవే అని చెప్పేసి నేను చేద్దామని చెప్పి నేను చిన్నవాడని నేను ఆ పనిని కొనుక్కున్నాను. ఇప్పుడు నా తండ్రి హస్తము, నా తండ్రి కృప నాకు తోడుగా ఉన్నందున మీరు పనులన్నీ కూడా చెప్పినట్టుగా చేయాలి. మన ఫైనల్లో ఏం చేస్తామో తెలుసా? మనందరం కూడా కలిసి ఎన్ని సంవత్సరాలుగా దేవుడిని ఆరాధించిన ఈ స్థలం ఆగిపోయిందో అంతటిని బట్టి కూడా మనం ఒప్పుకొని ప్రార్థన చేసి ఆయన మనస్సారా నిండు హృదయంతో ఆయనకి ఆరాధన మనం చేయాలి. ఆ రోజు నుంచి దేవుని కాపుదల మనకు ఉంటుంది. అప్పుడు మనం యుద్ధాల గురించి భయపడనవసరం లేదు. సన్నిధికి వస్తారు తర్వాత మీరేమీ కూడా భయపడనక్కర్లేదు. ఎందుకంటే యథార్థులుగా బ్రతికే వారికి దేవుడి కృప ఎప్పుడు తోడే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నేను త్వరగా ముగిస్తాను క్లుప్తంగా. ఒకసారి 16 బాగా చదవాలి. పవిత్ర పరిశుద్ధ యాజకులు యెహోవా మందిరపు లోపల భాగములకు పోయి యెహోవా మందిరం తమ కనబడిన నిషిద్ధమైన వస్తువులన్నింటినీ యెహోవా మందిర ఆవరణలోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పడేశారు. హల్లెలూయా. ఏ వాగంటండి? కిద్రోను వాగులో పడేశారు. ఏంటది? నిషిద్ధమైన ప్రతి వస్తువును ఎత్తుకొని పోయి మూట కట్టి వాగులో పడేశారు. అప్పుడు మనం కూడా అప్పుడప్పుడు అంతే, అప్పులో కూడా పగలగొట్టినప్పుడు వాగులో పడేదంటాం. నేను అంటాను ఎక్కడ పడేసిన పెద్ద ఇది ఉండదు. ఎందుకంటే ఆ శక్తి దేవుడు ఆయన నామస్మరణ చేసినప్పుడు దాని శక్తి నిర్వినియోగపరచబడింది అని నమ్ముతాను. దాని ద్వారా కుటుంబానికి, సంఘానికి, గ్రామానికి దేవుడి హాని కూడా జరగనివ్వడం. ఒకవేళ జరిగితే అపాయం ఎక్కడ జరగాలి? హిజ్కియా యొక్క జీవితంలో కూడా జరిగి ఉండాలి. అనేకమైన దేవతా స్తంభాలు మందిరంలో కట్టి బలిపెట్టారు, పడగొట్టి వాళ్ళందరూ పూజ చేస్తామంటే వాటిని పడగొట్టి ఎత్తుకెళ్ళి కిద్రోను వాగులో పడేయండి యాజకులు అని చెప్పి ఆజ్ఞాపిస్తే ఆ పని చేసేసారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పడేయడమే కదా, పడేసిన స్థానం ఇప్పుడు తొలగించినటువంటి స్థలంలో దేవుడికి ఒక దివ్యమైనటువంటి బలిపీఠం కట్టాలి. నేను అంటాను నీ హృదయంలో అసలు ఏమున్నాయో దేవుడికి అవిష్టం అన్నింటిని కూడా ఎత్తి నువ్వేం చేస్తావంటే వాగులో పడేస్తావు. ఏ వాగులో పడేస్తావో నీ ఇష్టం. మళ్ళీ వాటిని నువ్వు తెచ్చుకున్న ఆశ నీకు ఉండకూడదు. కాబట్టి అందుకే దేవుడు అంటాను ఆ నీరు పారుతున్న వాగులో పడేసేవి కాదు. కొట్టుకొని పోతే లేదా మునుకుంటే దాంట్లో దిగితే నీకు ఏదో ఒక బాగుంటుంది కాబట్టి దిగలేక దాంట్లో వెళ్ళలేక యూటర్న్ తీసుకున్న మనసు కూడా నీకు రాదు. ఆ మనసు నీకు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ఆధ్యాత్మికమే పాపం. నేను అంటాను అసలు ఏ పాపం చేయకుండా వచ్చిన వాళ్ళు ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. నేను అంటాను 7:30 వర్షం పని చెప్పాను. నాకు కొన్ని ప్రతికూల పరిస్థితులు రాలేకపోయాను. మళ్ళీ చెప్తాను 2 నిమిషాలు